కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని శాంతియుత మార్గంలో నిరసన తెలుపుతూ వాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన నీట్ పేపర్ లీకేజ్కు కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమం గురించి మీ అందరికీ తెలుసు. కానీ బీజేపీ పార్టీ కక్షపూరితంగా యువకులపై దాడులు చేస్తూ అమాయకులను పోలీసులతో కొట్టించి వాళ్ళను పెద్ద ఎత్తున శిక్షించే ప్రయత్నం చేశారు. సో దానికి నిరసనగా నిన్న మా నాయకులు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంటు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర ఎంపీలందరూ నిరసన తెలుపుతూ శాంతియుతంగా యువకులకు మద్దతుగా ఢిల్లీలో నిరసన కార్యక్రమం పాల్గొంటే అన్యాయంగా అక్రమంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఇతర ముఖ్య నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే విషయం మీ అందరికీ తెలుసు. సో అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన విషయం. ఆనాడు తూటాలకు బలై ఈ దేశం కోసం రక్తార్పణం చేసిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి వారసులైన శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశం కోసం, దేశ ప్రజల కోసం, ముఖ్యంగా దేశంలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు పెట్టి వాళ్ళు అంటే వ్యవహరించిన తీరు, బీజేపీ పార్టీ కనుసన్నల్లో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందంటే ఒక సామాన్య వ్యక్తికి కూడా ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వకుండా, సామాన్య వ్యక్తిని కూడా ఇవ్వకుండా ఈరోజు అనుచితంగా వ్యవహరించి పోలీసులతో రాహుల్ గాంధీ గారిని కొట్టించి అరెస్ట్ చేసిన విషయానికి నిరసనగా ఈరోజు పిసిసి అధ్యక్షుల వారు మహేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా దేవరకద్రలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా ప్రధాన డిమాండ్లు ఒకటే, నీట్ పేపర్ లీకేజ్ కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ వల్ల అమాయకమైన యువకులు చనిపోయినరు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇక్కడ ముఖ్యంగా అరెస్టులకు కారకులైన వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.